ఉదయం లేచిన వెంటనే మీరు తాగే ఆ ఒక్క పానీయం మీ రోజంతా ఎలా ఉండబోతుందో ప్రభావితం చేయవచ్చని మీకు తెలుసా? మనలో చాలా మందికి ఉదయం ఒక ప్రత్యేక అలవాటు ఉంటుంది. కొందరు టీతో రోజు మొదలు పెడతారు. మరికొందరు కాఫీ లేకపోతే రోజు ప్రారంభం కాలేదనే భావిస్తారు. ఇంకొందరు వివిధ రకాల పానీయాలను ఖాళీ కడుపుతో తీసుకుంటారు. కాని ప్రతి అలవాటు ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పనిచేయదు. ఉదాహరణకు టీ మరియు కాఫీని తీసుకుందాం. ఇవి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలు. సరైన పరిమాణంలో తీసుకుంటే చాలా మందికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కొందరికి ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు అసౌకర్యం, ఆమ్లత్వం లేదా ఆకలిలో మార్పులు కనిపించవచ్చు. మరోవైపు అధిక చక్కెర కలిగిన పానీయాలు కూడా కొందరు ఉదయాన్నే తీసుకుంటారు. ఇవి తాత్కాలికంగా శక్తి ఇచ్చినట్లు అనిపించవచ్చు. కానీ కొంతసేపటి తర్వాత ఆకలి మరియు శక్తి స్థాయిలలో మార్పులు రావచ్చు. కొంతమంది ఆరోగ్యకరమని భావించి వివిధ రకాల ప్యాకెట్ జ్యూస్లు లేదా ఫ్లేవర్డ్ డ్రింక్స్ కూడా ఖాళీ కడుపుతో తీసుకుంటారు. కానీ ప్రతి ఉత్పత్తి ఒకేలా ఉండదు. అందుకే లేబుల్స్ చదవడం మరియు పదార్థాలు తెలుసుకోవడం ముఖ్యం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తి శరీరం వేరు. ఒకరికి బాగా సరిపోయే అలవాటు మరొకరికి సరిపోకపోవచ్చు. అందుకే సాధారణ సలహాలను అర్థం చేసుకోవడం మంచిది, కానీ వ్యక్తిగత అనుభవాన్ని కూడా గమనించాలి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది ఉదయం సరైన అల్పాహారం తినకుండా కేవలం పానీయాలపైనే ఆధారపడుతుంటారు. కానీ శరీరానికి అవసరమైన పోషకాలు కేవలం పానీయాల నుంచి మాత్రమే రావు. సమతుల్య అల్పాహారం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, సమస్య ఒకే పానీయంలో ఉండకపోవచ్చు. అసలు విషయం మొత్తం ఉదయపు అలవాట్లలో ఉంటుంది. తగినంత నీరు తాగడం, సమయానికి అల్పాహారం తీసుకోవడం మరియు శరీరానికి సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం మరింత ముఖ్యమైనవి. చాలామంది ఉదయం చేసే చిన్న చిన్న తప్పులను పెద్దగా పట్టించుకోరు. కానీ ఇవే అలవాట్లు నెలలు, సంవత్సరాల పాటు కొనసాగితే ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చివరికి ఉదయం ఖాళీ కడుపుతో ఏమీ తాగుతున్నామన్నది కంటే అది మన శరీరానికి ఎలా సరిపోతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన రోజు ఒక మంచి ఉదయపు అలవాటుతోనే ప్రారంభమవుతుంది. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.